వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. హుషారు పిట్టల్లో మదర్ క్యారెక్టర్ చేసి అందరినీ కంటతడి పెట్టిస్తారని పక్కాగా అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. సో ఒక అమ్మగా తను చాలా క్యూట్గా యాక్ట్ చేయడం జరిగింది. మరి ఆ అమ్మ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు అసలు హుషారు పిట్టల కథ ఏంటి, అసలు ఎందుకు ఏడుస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, నేను మీ సునీత మనోహర్ని. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఏంటి మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా ఇందులో, హుషారు పిట్టల్లో ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. అంటే మంచి చెడు అన్ని ప్లేసుల్లో ఉంటుంది, కానీ మనం తల్లిదండ్రులు చెప్పేది ఏంటి అంటే, మన మంచి కోరే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, చెడు చూసినా మంచి చూసినా మంచిని మాత్రమే నేర్చుకోండి అనే చెప్తాం. మా సినిమాలో కూడా అదే ఉంది. హుషారు పిట్టలు చూసి, అంటే మీరు టీజర్ చూసి భయపడ్డారు కదా, ట్రైలర్ చూసి ఏంటి అని కన్ఫ్యూజ్లో ఉన్నారు కదా, సినిమా చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. కాకపోతే ఏంటంటే సినిమా మౌత్ పబ్లిసిటీతోనే చాలా ముందుకు వెళ్ళిపోయింది. చాలా ప్రేక్షక దేవుళ్ళు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, పత్రికా విలేకరుల మిత్రులు కావచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమాను కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను ఎంసీఏ, స్పైడర్, మ్యాడ్ 2 జాతిరత్నాలతో ఒక రేంజ్లో ఉన్నాను. అమ్మ అనగానే బయట కనపడగానే గుర్తుపట్టే స్టేజ్లో నేను వచ్చాను. హుషారు పిట్టలతో సునీత మనోహర్ అంటే ఒక అమ్మ క్యారెక్టర్లో ఫిక్స్ అయిపోయేంత చాలా బాగుంది. మా భిక్షు గారు చాలా బాగా రాశారు క్యారెక్టరు, మా సాయి గారు చాలా బాగా తీశారు. వెంకట్ గారికి కృతజ్ఞతలు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక మార్క్, సునీత మనోహర్ అంటే ఒక అమ్మ అనే ఒక మార్క్ ఏర్పడుతుంది. ఆ గట్టి నమ్మకం నాకుంది. ఒక సినిమా మనం చేసినప్పుడే మనకు నమ్మకం కలుగుతుంది, చూసినప్పుడు ఇంకా నమ్మకం కలుగుతుంది. నాకు ఆ నమ్మకం వచ్చింది. మీరు ఇప్పటివరకు చాలా మూవీస్ చేశారు, అందులో హుషారు పిట్టలు ఎంత స్పెషల్ అంటే ఏం చెప్తారు? చెప్తున్నాను కదా, మదర్ అంటే ఒక మార్క్ ఏర్పడుతుంది. ఇన్ని రోజులు ఎంటర్టైన్గా చూశారు, అదిగో సునీత గారు అని గుర్తుపట్టారు, లడ్డు వాళ్ళ మమ్మీ అట్లా గుర్తుపట్టారు. కానీ ఇప్పుడు మమ్మీ అని అంటే సునీత మనోహర్ గుర్తు రావాలి. ఆగస్ట్ 15th ఎవరైనా సరే, మెయిన్ మా డిపార్ట్మెంట్స్ అందరూ చూస్తే ఒక సినిమా అనగానే టాప్ 1లో నన్ను పెడతారనే నమ్మకం నాకుంది. ప్రతి ఒక్కరికి ఇలాంటి క్యారెక్టర్ పడాలి లైఫ్లో, ఇలాంటి క్యారెక్టర్ పడితే మన స్కిల్ బయటకు వచ్చి మనం ఏంటో చూపించుకోవడానికి బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, అలాంటి క్యారెక్టర్ మీరు ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా కానీ ఏది మన కోసం రాదండి. మనం వెతుకుతూ తిరుగుతూ ఆడిషన్స్ చేస్తూ కొన్ని వేల ఆడిషన్స్ చేస్తున్నా, ఆ వేల ఆడిషన్లో మనకు నచ్చినవి కొన్ని నేను పికప్ చేసుకొని ఇది బాగుంది ఇది చేద్దాం అనుకొని నేను చేసిన చిన్న చిన్న రోల్స్ చేస్తూ నేను ఈ స్టేజ్కి వచ్చానంటేనే అది మన అదృష్టము ఉంటుంది, ప్లస్ మన టాలెంట్ ఉంటుంది. మనం కష్టపడింది ఏది రాదనే నేను చెప్తాను. మీరు ఏది వచ్చిన అవకాశం లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చిన ఆ చిన్న అవకాశాన్ని చాలా బాగా వినియోగించుకోండి. ఆ తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ, మీ కష్టాన్ని వెతుక్కుంటూ ఖచ్చితంగా మంచి సినిమాలు వస్తాయనే నమ్మకం అయితే నాకుంది. నాకు అలాగే వచ్చాయి. ఓకే, మ్యాడ్ మూవీతో లడ్డు వాళ్ళ మమ్మీ అని చాలా ఫేమస్ అయిపోయినారు. మీ కెరియర్కి టర్నింగ్ పాయింట్ యాజ్ ఏ మదర్గా అదే అనుకుంటున్నారా? నాకు చాలా సినిమాలు ఉన్నాయండి. ఆ చిన్న బిట్ అయినా వేణు శ్రీరామ్ గారు ఇచ్చారు నాకు ఎంసీఏలో, తర్వాత స్పైడర్లో ఇచ్చారు నాకు మహేష్ బాబు గారి కాంబినేషన్లో. మళ్ళీ నేను ఇప్పుడు జాతిరత్నాలు, తర్వాత మ్యాడ్, అంటే నేను అంతకు మధ్యలో ముందులో వెనకలో చాలా సినిమాలు చేశాను. కానీ జనాల్లోకి వెళ్ళినాయి ఈ ఒక 4 సినిమాలు. తర్వాత నేను రాక్షసుడు మూవీలో నాకు రమేష్ గారు ఇచ్చారు, పిలిచి ఇచ్చారు, రమేష్ వర్మ గారు. అంటే మనం ఊహించినవి కొన్ని మనకు వస్తాయి, కొన్ని మనం ప్రయత్నం చేసినవి కొన్ని వస్తాయి, ప్రయత్నం చేసినా రావు. కానీ ఎప్పుడు నిరుత్సాహపడద్దు, వెళ్తూ ఉండాలి. ఖచ్చితంగా మన కష్టం అనేది, అంటే మనం చేసిన వర్క్ అనేది వృధా పోదు. ఆ వర్క్ ఖచ్చితంగా మనం కాపాడుతుంది, మనం నిలబెడుతుంది, జనాలకు చూపిస్తుంది. ఫస్ట్ మన వర్క్ చేసి వదులుతేనే కదా నెక్స్ట్ అనేది కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి. మీకు ఎవరితో యాక్ట్ చేయాలని ఉందండి? ఎన్టీఆర్ అన్నకు మమ్మీగా చేయాలని ఉంటుందనే చెప్తాను నేను. ఎన్టీఆర్ అన్న అంటే చాలా ఇష్టం నాకు. ఎన్టీఆర్ అన్నకు అమ్మగా చేయాలి అంతే. ఆయన యాక్టింగ్ ఫిదా. మీరు అన్న అంటున్నారు. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు నచ్చుతారు, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ కావచ్చు, డాన్స్ కావచ్చు, దేనికైనా కావచ్చు. కానీ ఎన్టీఆర్ అన్నకు మమ్మీగా చేయాలని ఉంటుంది అంతే. అన్న అంటున్నారు, మమ్మీ అంటున్నారు, అసలు ఎలా అండి? అన్నే రెస్పెక్ట్ అన్న అంతే. ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారిని అన్నగారు అని అంటాం కదా, మా ఎన్టీఆర్ గారిని కూడా అన్నగారు అని అంటాం. నేను నేను అమ్మగానే చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.